రాష్ట్రపతి నిలయంలో ఎగ్జిబిషన్ ఉంటే చూస్తానికి వచ్చామండి. ఫ్రీ ఎంట్రీ అండి. ఇలా స్కూల్ పిల్లలు అందరూ వచ్చారు. చూస్తానికైతే చాలా బాగుందండి. లోపలికి అది వెళ్తానికి నేనైతే ఎప్పుడు చూడలేదు. మేమైతే ఇదే ఫస్ట్ టైం చూసాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే మనకి టోకెన్ లాగా టికెట్లు ఇస్తున్నారు. నమస్తే అండి. మనం వచ్చిన వాళ్ళం ఇక్కడ రిజిస్ట్రేషన్, ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్. ఇక్కడ నేను అంకుల్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఇక్కడ చూస్తాను స్కూల్ పిల్లలు అందరూ వస్తున్నారు. ఇదిగోండి, వెళ్దాం రండి. ఇట్లాగే చాలామంది స్కూల్ పిల్లలు వస్తున్నారు. వెల్కమ్ టు ఉద్యాన్ ఉత్సవ్ అండి. ఫ్లవర్స్తో, ఒరిజినల్ చామంతి ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. లోపలికి వెళ్దాం రండి. ఇద్దరు అండి. ఇట్లా ఎంట్రీ చేసుకుంటాం, లోపలికి వెళ్తాం. ఓకే అండి, 2 మెంబర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మెడికల్ రూమ్ కూడా ఉంది. ఫెసిలిటీస్, చాలా మంది స్కూల్ పిల్లలు వస్తున్నారు. మనం కూడా ఫస్ట్ టైం వస్తున్నాం. పట్టణంలో పల్లెటూరు ఫస్ట్ టైం. ఫ్రీ ఎంట్రీ. రాష్ట్రపతి నిలయం అండి ఇది. వచ్చి ఉచ్చి స్కూల్, ప్రగతి హై స్కూల్. హాయ్. పట్నంలో పల్లెటూరు ఛానల్. పల్లెటూరు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మనం ఎందుకు వస్తాంలో ఎప్పుడూ రాలేదు రాష్ట్రపతి నిలయంలోకి. చెట్లు అవి చాలా బాగున్నాయండి. అసలు సూపర్గా ఉన్నాయి. అసలు ఎంతమంది స్కూల్ పిల్లలు అంటే అసలు బోల్డ్ ఎంతమంది స్కూల్ పిల్లలే వస్తున్నారు. ఫస్ట్ అందరూ రావచ్చు. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఫ్లవర్స్ డెకరేషన్ చూడండి, చాలా బాగా చేశారండి. లోపలికి రానివ్వట్లేదు. ఇది నాలెడ్జ్ గ్యాలరీ అంట. ఇక్కడ చామంతులు కూడా ఎంత బాగా డెకరేషన్గా ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయి పువ్వులు. ఉత్సవ్. చూడండి, రాష్ట్రపతి నిలయం ఉద్యాన్ ఉత్సవ్. చాలా బాగుంది పేరు. అంత ఫ్లవర్స్, అంతా డెకరేషన్ చాలా బాగున్నాయండి. సూపర్గా ఉన్నాయి ఫ్లవర్స్. చాలా బాగుందండి. అసలు నిజంగా అందరూ చూసి ఎంజాయ్ చేయండి. దూరం నుంచి రాలేని వాళ్ళు.
ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా పెట్టారు. ఫుడ్ కోర్టు అన్నీ ఉన్నాయండి. ఎలిఫెంట్ డెకరేషన్లు అసలు అదరగొట్టేశారండి. వెల్కమ్ టు ఎగ్జిబిషన్ జోన్ ఇటు ఉంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా పెట్టారు. నాకు ఇలా ఉందని ఎలా తెలిసిందంటే గోవర్ధన్ ఆర్గానిక్స్ సుజాత గారు నాకు ఇన్ఫామ్ చేశారండి. వాళ్ళ స్టాల్ వచ్చి 21. నేను చెప్తాను కదా మనము విత్తనాలు అవి తీసుకుంటానని, మాకు దగ్గరలో ఉంటారు గోవర్ధన ఆర్గానిక్స్ సుజాత గారు. రండి లోపలికి వెళ్దాం. ఇది స్టాల్ నెంబర్ 1. హలో అండి. हैंडमेड जो कलर से आपको आएगा, ठीक है। ये बच्चे जो मुंह में डालते हैं ना, हम लोग नेचुरल कलर्स ही लगाते हैं, ठीक है। अगर हम लोग नेचुरल कलर नहीं देके अगर हम केमिकल यूज करेंगे, बच्चे मुंह में डालेंगे तो हार्मफुल रहेगा। तो इसलिए हम ये जो सारा भी कलर्स यूज करते हैं, ये पूरा नेचुरल कलर है। వెళ్ళండి వెళ్ళండి, పర్వాలేదు మీరు వెళ్ళిపోండి. हेलो, वो बेंगलुरु से आया. ओके ओके. పుట్టగొడుగులు, పంపర్ పనస చూడండి ఎంత ఉందో. పంపర్ పనస చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓకే, ఎయిర్ ఆయిల్స్, షాంపూ, కోల్డ్ క్రీమ్స్. హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళది ఫ్లవర్ షో. ఇక్కడ ఫ్లవర్స్ అండ్ మెడిసినల్ అరోమాటిక్స్ ప్లాంటేషన్స్ 3 ఉన్నాయి. ప్లాంటేషన్ కూడా ఉందండి. ఓకే, ముఖ్యంగా ఆయిల్ పామ్ ఇప్పుడు మనకి మేజర్ కదా, క్రూడ్ ఆయిల్ పామ్. ఇవన్నీ కూడా స్పైసెస్. చపాటా, వరంగల్ చపాటా ఇప్పుడు కొంచెం మనకి జియోగ్రాఫికల్ లెవెల్లో అది గుర్తింపు వచ్చింది. ఓకే, దీనికండి. ఓకే, స్పైస్ ఉంటుంది, పికిల్స్ కి కూడా మంచి కలర్ ఫ్లేవర్ ఉంటుంది. ఓకే, వరంగల్ చపాటా జియోగ్రాఫికల్ ఓకే ఇండికేషన్ కింద అది ఐడెంటిఫై అయింది. పసుపు కూడా మా దగ్గర నిజామాబాద్ లో ఉంది రీసెర్చ్ స్టేషన్. ఓకే, సో మీకు సేలము, దుగ్గిరాల, తర్వాత ఇవన్నీ ఇదిగోండి పట్టు పరిశ్రమ. ఇది చూడండి, పొట్టు దారం, మన పొట్టు దారాలు తీస్తారు కదా, వాటితో ఫ్లవర్స్ అంట. ఎంత బాగుందో బొకే. 550 అంటండి. ఇదిగోండి దండలు. దండ చూడండి, దండ ఎంత అండి? 800 అంటండి దండ. చాలా బాగుంది. చీరలు కూడా ఉన్నాయండి. ఎంతండి గులాబీ చీర? 7,500 8,000 అంటండి. దుపట్టాలు చేస్తాం. దుప్పటాలు ఎంత సార్? ఇది 3,500 మేడం. గొల్లబొమ్మ దుప్పటా అంటండి 3,500 పట్టు. ఏంటండి దీంట్లో ఫేమస్ ఏంటండి? గొల్లబొమ్మ చీర మేడం. అంటే మేము ఈ గులాబొమ్మ ఉంది కదా, ఇది జిఐ ట్యాగ్ ఉంది. దీనికి మన తెలంగాణలో యునెస్కో గుర్తింపు పొందిన చీరలలో ఇది ఒకటి. ఏంటండి తెలంగాణలో యునెస్కో గుర్తింపు? ఓహో, తెలంగాణలో యునెస్కో గుర్తింపు పొందిన చీర అంటండి. ఎంతండి ఇది? నాకు చీరల గురించి పెద్ద తెలీదు. 8,000 మేడం. 8,000 అంటండి. దీనికి జిఐ ట్యాగ్ ఉంది, ప్లస్ అంటే ఇండికేషన్, జిఐ ఇండికేషన్. ఓకే, లైట్ వెయిటే ఉంది. వెయిట్ బాగా మంచిగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఎక్కడండి ఇది మీది? సిద్దిపేట మేడం. సిద్దిపేట అండి. సిద్దిపేట అంటండి. ఓకే ఓకే ఓకే. తెలంగాణ నూనె గింజలు అంట.
తెలంగాణ ప్రభుత్వం వాళ్ళది. మైక్రో ఇరిగేషన్. ఫస్ట్ మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. మన ఇంటి పంట మనం కొనుక్కోవాలంటే పప్పు ధాన్యాలు అన్నీ ఉన్నాయండి. రైతులు పండించినవి న్యాచురల్గా పద్ధతుల్లో వాళ్ళు పండించిన వస్తువులన్నీ దొరుకుతున్నాయి. స్కూల్ పిల్లలు బాగా వచ్చారండి. నేను ఎక్కువసేపు తీయలేకపోయాను. స్టాల్ నెంబర్ 36 అండి. ఇక్కడ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఏం ప్లాంట్స్ అండి? ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. చూసుకుంటూ వెళ్దాం రండి. ఇవి కూడా అదే ఇండోర్ అవుట్డోర్. స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, కుండీలు, గులాబీ మొక్కలు, కుండీలేనండి. ఏంటి మేడం ఇది? ఎల్కోనియాస్ అంటండి. ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి. ఎల్కోనియాస్ ఓకే ఓకే. ఎయిర్ ప్లాంట్స్ ఓకే ఓకే. ఆర్కిడ్స్ చాలా బాగా చేశారు దానికి చక్కగా. గో ఆధారిత న్యాచురల్ ఫార్మింగ్స్ అంట. హాయ్ అండి, బాగున్నారండి? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఏమండి ఇదిగోండి కృష్ణ గారు. బాగున్నామండి. బాగున్నారా మీరు? నమస్తే అండి. అట్టని అది నా మొక్కలంటే ప్రేమ. మాకు చాలా హ్యాపీగా ఉంది కృష్ణ గారు, మిమ్మల్ని చూసాము. మీ మేడం తెలుసు మాకు. ఒక్కసారి తీసుకుని వచ్చారు. పిల్లలు వచ్చేస్తున్నారు, రష్ అయిపోతుందని. ఇండియన్ మిల్లెట్స్ అంటండి ఇక్కడ. The look will not come like this. If we print on this, the look it will be gliding like this. ఇదిగోండి గోవర్ధన్ ఆర్గానిక్స్ సుజాత మేడము. ఈ మేడం చెప్తేనే నాకు తెలిసింది. వాళ్ళు మార్నింగ్ చెప్పారు, మెసేజ్ చూసుకుని వచ్చాను. మీకు చెప్పాను కదా నేను అన్ని మన మియాపూర్లో గోవర్ధన్ ఆర్గానిక్స్ విత్తనాలు అన్నీ దొరుకుతాయి అని, వర్మీ కంపోస్ట్ అన్నీ. ఇదిగోండి మేడం వాళ్ళ స్టాలే గోవర్ధన్ ఆర్గానిక్స్. లోపలికి రండి. పాటింగ్ మిక్స్ నేను అప్పుడప్పుడు తీసుకుంటాను. పాటింగ్ మిక్స్, వర్మీ కంపోస్ట్, సీడ్స్. మేడం వాళ్ళ సీడ్స్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అన్నీ జర్మినేషన్ అవుతాయి. నేను బీన్స్ తీసుకున్నాను కదా, మన ఇంట్లో బీన్స్ పెట్టాను. ఇదిగోండి గోవర్ధన్ ఆర్గానిక్స్ నుంచే. ఎంత మేడం సీడ్? ఇదిగోండి ప్యాకెట్ 10 రూపీస్ అండి. కవిక్కిన అంకుల్ తీసుకెళ్తారు మాకు దగ్గర. అవును. ఇల్లు ఎక్కడంటేనండి మియాపూర్ మనకి ప్రశాంత్ నగర్, జేపీ నగర్ దగ్గర ఉంది.
చాలా మందికి తెలుసు మన మన కుటుంబ సభ్యులకి. స్టార్ట్ జాన్ 13 వరకు ఉంటుంది. మీది పొద్దున్న మెసేజ్ చూసుకుని సార్కి మాట్లాడాము. సార్ నాకు చెప్పారు, అంత గూగుల్ మ్యాప్ అంతా ఇచ్చారు. సరే మా కుటుంబ సభ్యులకి కూడా చూపించవచ్చు. రాష్ట్రపతి నిలయం అంటే మేము ఎప్పుడు చూడాలి, ఇదే ఫస్ట్ టైము. ఏమండి, ఈ మన కృష్ణ గారు శాస్త్రవేత్త అండి. ఎప్పటి నుంచో నేను ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నా, కుదరలేం. నాకు ఇక్కడ కనపడ్డారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకృష్ణ. నేను ఉద్యాన శాస్త్రవేత్తగా కృషి విజ్ఞాన కేంద్రం కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్నాను. పద్మ గారితోటి నాకు పరిచయం ఒక శిక్షణా కార్యక్రమంలో ఉద్యాన పంటల మీద, పెరటి తోటలు, విద్యా పంటల మీద శిక్షణా కార్యక్రమంలో కలవడం జరిగింది. హైదరాబాద్ నగర ప్రాంతంలో సుమారుగా 60,000 ఎకరాల మిద్దె విస్తీర్ణం ఉంది కాబట్టి మనము ముఖ్యంగా నగరవాసులకి ఈ దశలో చైతన్యవంతం చేస్తూ పద్మగారితో కలవటం జరిగింది. ఇది నగరవాసులకు ఒక మంచి సువర్ణ అవకాశం. సేంద్రియ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో మనకి ఆరోగ్యమైన కూరగాయలు అలాగే పండ్ల తోటలను కూడా మిద్దె పైన పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సూర్యరశ్మి సోకే ప్రతి ప్రాంతంలో కూడా ఈ కూరగాయ పంటలు, స్వచ్ఛమైన పంటలు తీసుకుంటే ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. దీనివల్ల సమాజానికి కూడా మేలు చేసినట్టు అవుతుంది. కాదండి, మీ అందరికీ చెప్పాను కదా నాకు శాస్త్రవేత్తల గారితో పరిచయం అని. ఏమన్నా డౌట్స్ వస్తే నేను ఇట్లాగేనండి కృష్ణ గారికి అందరికీ మెసేజ్ చేస్తా, తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు మీ అందరికీ అని. నాకు చాలా హ్యాపీగా ఉంది కృష్ణ గారిని ఇక్కడ కలుసుకుంటాం. నీళ్ళల్లో కలిపి ఎప్పుడు ఇండోర్ కానీ పాట్ ప్లాంట్స్ కానీ సెన్సిటివ్గా ఉంటుంది. ఎక్సెస్ వాటర్, ఎక్సెస్ న్యూట్రియంట్స్ డేంజరస్గా ఉంటుంది. ఓకే, తక్కువ న్యూట్రియంట్స్ అంటే 5 to 10 grams per liter వాటర్ వేసుకొని, వాటర్ కూడా ఒక ఫీట్ పాట్కి ఆల్మోస్ట్ 100 ml సరిపోతుంది. మనం ఏంటంటే ఓవర్ ఎంతజియాజంతో ఎక్కువ పోస్తున్నాం, న్యూట్రియంట్ లాస్ అవుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇదంతా ప్రాబ్లమ్. అది కొంచెం మిద్దె తోటలో ఫస్ట్ చెప్పాల్సిన పాయింటే వాటర్, న్యూట్రియంట్. ఓకే, విన్నారండి? వాటరు న్యూట్రియంట్ అంట. మనం ఎక్కువ నీళ్ళు పోసారనుకోండి, నేను అప్పటికే చెబుతున్నాను చాలా తక్కువ నీళ్ళు వాడండి అని. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇదిగోండి మైక్రో గ్రీన్స్. హలో, ప్యాంటీస్. ఇది బేసిక్లీ మెన్స్ట్రల్ ప్యాంటీస్ అండి. ఓకే, ఇది పెద్దోళ్ళు కూడా వాడతారు, మైల్డ్ ఇన్కాంటినెన్స్ లేకపోతే డిశ్చార్జ్ అలాంటివి. ఓకే ఓకే. ఇది స్టే ఫ్రీ. ఈ డిస్పోజబుల్ ప్యాడ్స్ ఉన్నాయి కదండి, సో అవి దాంట్లో చాలా కెమికల్స్ ఉంటాయి. సో అవి హెల్త్కి మంచిది కాదు అండ్ ఎన్వైరన్మెంట్కి కూడా మంచిది కాదు. ఒక్కొక్క ప్యాడ్ 500 years వరకు ల్యాండ్ ఫిల్స్లో ఉంటాయి. ఓకే, కానీ ఇది కంప్లీట్లీ బయోడిగ్రేడబుల్. ఓకే, 3 years వరకు రీయూజ్ చేయొచ్చు. కెమికల్స్ ఉండవు. రీయూజబుల్ అండి 3 years వరకు. ప్యాడ్కి 10 ml అబ్జార్బెన్సీ ఉంటే ఇది 30 ml అబ్జార్బెన్సీ. ఇంకా డైరెక్ట్ దీనికి ప్యాడ్ పెట్టుకోక్కర్లేదు, అస్సలు పెట్టుకోక్కర్లేదు. అండ్ వాటర్ ప్రూఫ్. సో మీకు ఒక 3 or 4 ఉంటే మీకు ఇంకా 3 years వరకు. మహిళలకి అండి బెస్ట్. మనం పర్యావరణాన్ని కాపాడాలి అంటే మనమేమి సిగ్గుపడకుండా తప్పకుండా ఈ ప్యాంటీస్ ఒక సంవత్సరానికి ఎన్ని 3 years 4 ప్యాంటీస్ తీసుకున్నామంటే 3 years దాకా మనం ఇంకా ప్యాడ్స్ వాడక్కర్లేదంట. ఓకే, చాలా బాగుంది. మా బ్రాండ్ పేరు న్యూ కైండ్ అంటండి, వీళ్ళ బ్రాండ్ పేరు న్యూ కైండ్. ఓకే, బాగుంది చిన్ని, థ్యాంక్స్ అండి. చాలా బాగుంది. 2 varieties. ఇది షార్ట్స్ వెరైటీ అండి. ఓకే, ఇది అండర్వేర్ వెరైటీ. హౌ మచ్ ఈచ్ వన్? ఇది ఒకటి 899 అండి. 3 years వరకు వాడచ్చు. ఒకటి 899 అంటండి. ఓకే, చాలా హైజీనిక్ అండి. మొత్తం యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్స్ వాడతాము. సో చాలా హైజీనిక్. 11 hours వరకు ఉంటుంది. ఇది చిన్నపిల్లలు చాలా నచ్చుతుంది. ఇది షార్ట్ స్టైల్ కాబట్టి ఓకే, కంఫర్టబుల్ గా స్కూల్ కి వాడచ్చు. కానీ చాలా మంచిదండి, పర్యావరణాన్ని మన అందరం కాపాడాలి. అండ్ హెల్త్ కి కూడా మంచిది. హెల్త్ కూడా మంచిది, కెమికల్ ఫ్రీ అంట. ఓకే, థ్యాంక్ యూ.
ఏంటండి ఇది? ఇది కుకీస్ అండి, జోవర్ కుకీస్, జవార్ కుకీస్. అదేమో రాగి కుకీస్. వాల్నట్ కుకీస్. జవార్ కుకీస్ అంటండి, బాగున్నాయండి. ఈ రాగి అండి, రాగి అంటాం. మీరు తీసుకోండి రాగి. జామ్ కూడా టేస్ట్. ఇదేం జామండి? ఇది పపాయ జామ్. పర్వాలేదండి. అది హలో శేఖర్, క్యారెట్ ఉంది, ఆమ్లా కూడా ఉంది. ఓకే ఓకే. శేఖర్ చెప్పు. హలో అండి, ఏంటండి మీది? సస్టైనబుల్ కన్స్ట్రక్షన్. ఇన్స్పైర్ అయ్యి మేము కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఇది మట్టి ఇంకా అగ్రికల్చరల్ వేస్ట్ ఉంటుంది కదా, వరిగడ్డి, ఓకే రైస్ హస్క్, దాంతో మేము ఇల్లు కట్టిస్తాము. ఓకే. అండ్ సున్నంతో మేము వెరైటీ ఆఫ్ ప్లాస్టర్స్ చేస్తాం. మట్టి, వరిగడ్డి, మన ఈ ఊకతో ఇల్లు కట్టిస్తారంటండి. ఏంటండి ఇవన్నీ? ఇవన్నీ నేచురల్ పెస్ట్ మేనేజ్మెంట్. న్యాచురల్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటండి, మన మిద్దె తోటల కోసమే. మేము ఏలూరు జిల్లా కొల్లూరు మండలం బైనూరు గ్రామం నుంచి వచ్చామండి. ఆర్వైఎస్ఎస్ తరఫున వచ్చాం. మేము సేంద్రీయ వ్యవసాయం చేయడానికి కావాల్సిన కషాయాలు, ద్రావణాలు, మిద్దె తోట కావాల్సిన కషాయాలు, ద్రావణాలు అన్నీ కూడా అందరికీ ఆన్లైన్ ద్వారా, కొరియర్ ద్వారా కానీ దేని ద్వారా ఇలా సప్లై చేస్తూ ఉంటామండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9951827366 అండి. నేను 10 సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ అందరికీ సేంద్రీయ ఉత్పత్తులు పంపిస్తున్నానండి. మీకు ఎవరికి ఏం కావాల్సినా సరే నేను ఆర్డర్ పెడితే నేను పంపిస్తాను. ఇదేంటండి ఇప్పుడు జీవామృతం ఎంత అండి మీ దగ్గర? ఘనజీవామృతం 50 రూపాయలండి కిలో. ఘనజీవామృతం కిలో 50. కట్ చేసి దాని మీద అవునండి. ఓకే. ప్రైజ్ లిస్ట్ కూడా, ప్రైజ్ లిస్ట్ తీయమన్నాను నేను. అంతే. ద్రవ అనేది మనం తయారు చేసుకోవాలండి, ప్యాక్ చేసి అమ్మటం కుదరదు. ఓకే. హనీ బాక్సులు అండి ఇది? అవునండి. సెరెనా ఇండికా మనం ఇంట్లో కూడా పెట్టొచ్చు, ఫార్మ్స్ లో పెట్టుకోవచ్చు. ఇంట్లో పెడితే మనకి పక్కన నైబర్స్ తో ఇబ్బంది, వాటి పూల మీదకి వెళ్తే గానీ మనుషులు కుట్టడానికి వెళ్ళవు. కానీ అందుకని మాకు మిద్దె తోట ఉందండి. తోటలో ఇంకా ఇంకా చిన్నవి కూడా ఉంటాయి, కుట్టనివి. దాన్ని మెల్లిపోనా అంటాం, ఇట్లా తొర్రల్లో అట్లా ఉంటాయి. అవి పాలినేషన్ బాగా యూజ్ అవుతాయి. ఓకే ఓకే. కాకపోతే హనీ కలెక్షన్ పర్ యానం ఒక 200 grams అట్లా వస్తుంది. బట్ అది మెడిసినల్ వాల్యూ, ఆయుర్వేదాలో ఆ హనీ వాడతాం. ఓకే. ఇది ఎంత పడుతుంది మేడం ఈ బాక్స్? ఈ బాక్స్ మొత్తము విత్ బీస్ 5000. విత్ బీస్ తో 5000 అంటండి. అంటే ఈ పైన్ వుడ్ కాబట్టి దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఓకే ఓకే. పైన్ వుడ్. ఓకే. మామూలుగా వేరే తుమ్మ చెక్కది కావాలంటే 4500. ఓకే ఓకే. తెలంగాణ బీ హబ్ సొసైటీ అంట. కమ్. మా ఛానల్ నేమ్ పట్నంలో పల్లెటూరు. ఓకే ఓకే. ఓకే. ఓన్లీ మిద్దె తోట, టెర్రస్ గార్డెన్. టెర్రస్ గార్డెన్. ఐ డోంట్ ఫాలో తెలుగు. ఓకే ఓకే ఓకే. నో ప్రాబ్లం. అగ్రికల్చర్, NABARD, National Bank for okay. Agriculture and Rural Development. ఓకే ఓకే. We support all entrepreneurs like ఓకే ఓకే. యువర్ గుడ్ నేమ్ మేడం? Deepthi Sunil. దీప్తి Sunil. సునీల్. ఓకే, థ్యాంక్ యూ అండి. Thank you. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయండి.
ఎన్ని సంవత్సరాల చెట్లు చూడండి, చింత చెట్లు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో వయసు. ఎంత బాగున్నాయో అసలు, భలే ఉన్నాయండి. బాగా చేశారండి. ఎక్కడ చూసినా ఫ్లవర్స్ డెకరేషన్, చామంతులు చాలా బాగున్నాయి అసలు. ఎల్లో చామంతి అయితే సూపర్. ఇది బాగుంది, వాటర్ ఫాల్స్. తమలపాకు కూడా బాగా చేశారు. బాగుంది కదండి. వెనకమాల జనం చాలా మంది వస్తున్నారు. ఒక్కసారి అటు తిరిగి చూడండి, ఎంతమంది ఉన్నారు అసలు. రైతులు అందరూ వస్తున్నారు చూస్తానికి. నమస్తే అండి. ఇవ్వండి అటు తిరగండి. మన వీడియోలు చూస్తారంటే ఇక్కడ సబ్స్క్రైబర్లు గుర్తుపెట్టి పలకరిస్తున్నారు. థ్యాంక్ యూ. మీ పేరండి? జ్యోతి. జ్యోతి. ఎక్కడ ఉంటారండి? విద్యానగర్ అండి. నమస్తే అండి. ఊరికే వచ్చామండి చూస్తానికి వచ్చే. అదే అదే మొక్కలేం పోయి మొయ్యలేము, అంత దూరం కార్ పార్కింగ్లు ఉన్నాయి అన్నారని ఇంకేం తీసుకోలేదు. నాలెడ్జ్ గ్యాలరీ అంట లోపల. మొత్తం అంతా తిరిగి ఇంకా లాస్ట్కి నాలెడ్జ్ గ్యాలరీలోకి వచ్చామండి. మొక్కలవి కూడా ఉన్నాయి. అవి మోసుకెళ్తానికి కష్టం అని చెప్పి మేము మొక్కలు ఏమీ తీసుకోలేదు, ఓన్లీ చూసి వచ్చామండి. మొత్తం మనం తిరిగి అంతా చూస్తానికి చాలా బాగుందండి. ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి, పిల్లలకి కల్చరల్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఒకటేంటి అంతా బిజీగా ఉన్నారు. చాలా ఊర్ల నుంచి రైతులు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, స్కూల్ పిల్లలు. నాకైతే తెలీదు, ఇదే ఫస్ట్ టైము మేము రాష్ట్రపతి నిలయంలోకి వస్తాం. రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు బస చేసినప్పుడు ఆమె గదులు కూడా చూపించారు, కానీ మాకు అక్కడ ఫోటోలు తీసుకుంటాక అనుమతి ఇవ్వలేదు. మా ఇంటికాడ నుంచి మాకు 1.5 hours పట్టిందండి వెళ్తానికి. వెళ్ళి చూసి మేము మధ్యాహ్నానికి వచ్చేసాము. మీకు కూడా చూపించాలని చెప్పి కొన్ని వీడియోలు తీసాము.
ఎలా ఉందో చూసి మీరు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాలెడ్జ్ గ్యాలరీ మట్టికి బాగుందండి. సంతోషం అనిపించింది మాకు చూస్తుంటే. అసలు పిల్లలైతే ఫుల్ రష్. ఎక్కడ నేను సరిగ్గా వీడియోలు తీయలేకపోయాము. అప్పటికి మేము మ్యాక్సిమం తీయగలిగాము. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.